నమస్తే వారిదాస్ గారు. నమస్కారం. నరాల బలహీనతకి ఒక మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. మనకి ప్రకృతిలో దొరికే కొన్ని ఔషధాలతోనే చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు అని చెప్పన్నారు కదా. అవును. మరి ఔషధాలు ఏంటి, ఎలా ఉపయోగించాలి, ఏ ఏ సమస్యలకు ఉపయోగపడతాయి? ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు చాలా మంది నరాల బలహీనత కలిగి ఉన్నారమ్మా. చిన్నపిల్లలు కూడా ఊరికి అలసట, కొంత దూరం నడిచినాక నా కాళ్ళు నొప్పులు అంటున్నారు చిన్నపిల్లలు. ఇది నిజమైన మాట. వీక్ గా ఉంటున్నారు చాలా. అంటే చిన్న విషయాన్ని చెప్తున్నాను. తీగ జాతులో దోలగుండ అనేది గొప్ప ఔషధం అమ్మ. పూర్వకాలంలో ఈ దోలగుండి కంచెలు ఎక్కువ ఉండేవి అన్నమాట. కంచెలు ఎక్కువ ఉన్నప్పుడు మేకలు, గొర్రెలు కానీ, పశువులు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ ఈ ఆకులు తినే దోలగుండి యొక్క తీగ జాతి చిక్కుడు చెట్లాగానే పాకుద్ది. ఆ ఆకులు కూడా తినే మేకలు కూడా ఎక్కువ తీసుకున్నాయి. ఇప్పుడు తల్లిపాలు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉండారమ్మా. బలంగానే ఉంటారు. నరాలు వీక్నెస్ వల్లే కదా. ఇప్పుడు మనకి కండరాలు ఉంటాయి, నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అన్ని మజిల్స్ కండరాలు కరెక్ట్గా ఉంటేనే కదా ఇవన్నీ కండరాలు, అవునా కదంట. ఈ రక్త ప్రసరణ జరిగితేనే కదా ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేది. రక్త ప్రసరణ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ఆగిపోయినట్టే ఇబ్బంది. అంటే అక్కడ గడ్డలు ఏర్పడటం, లేకపోతే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే కొన్ని వ్యాధులు రావటానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందువల్ల దోలగుండె అనేది మన భారత ఆయుర్వేదం వైద్య శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడింది. దోలగుండె అనేది చాలా మాంసం కృతులు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, గంధకం ఉంటుంది, మాగనీస్ ఉంటుంది, పీసు పదార్థం ఉంటుందమ్మా. గొప్ప విషయం ఉంది, అందరికి తెలియదు. కానీ భగవంతుడు దాంట్లో స్టెరాయిడ్స్ అనేది ఇచ్చాడు. గొప్ప విషయం. చాలా స్టెరాయిడ్స్ దీంట్లో ఉందంటే నేను అంత గొప్ప ల్యాబ్ టెస్ట్ చేయించాను కాబట్టి స్టెరాయిడ్స్ ఉందని నేను తెలుసుకోగలిగాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ అక్కడ ల్యాబ్ టెస్టులు చేయించాను కాబట్టి ఇది స్టెరాయిడ్స్ ఉందని నేను బలంగా చేయించాను. జనరల్ టెస్ట్ కాదమ్మా, అంత బలంగా చేయించాను. కనుక ఆధునిక వైద్య శాస్త్రం అడుగుతారు కదా. అందువల్ల ఈ భారతదేశంలో ఎక్కడ టెస్ట్ చేయించుకున్నా కానీ దీంట్లో మంచి పదార్థాలు ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకుంటా కూడా అంత టెస్టులు చేయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ దోలగుండ అనేది తీగ జాతి సంబంధించింది కాబట్టి చిక్కుడు చెట్టు లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిన ప్రాంతాల్లో విపరీతమైన దోలగుండు ఉండేది. 6ంటికే నూగు చల్లరైపోద్దమ్మా. దీంట్లో ఎలాంటి సందేహం. ఇప్పుడు దోలగుండి చెట్లు లేవమ్మా, 90% లేదు. ఇది అంతరించిపోతుంది. ఇది మినప చేలు ఏ విధంగా వేస్తారో అట్లా వేయాలని నా కోరిక. అంటే దీంట్లో ఇంత పదార్థం మంచిది ఉంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతినకుండా ఉండటానికి, పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ఎలాంటి నరాలు బలకింత ఉండకూడదని ఆలోచన పెట్టుకున్నాను నా జీవితానికి. అంటే మినుములేస్తాడు రైతు, ఈ దోలగుండేయడు, ఎందుకంటే దీన్ని నువ్వుగుంటది. మినుము కన్నా శక్తివంతమైన దోలగుండి స్వర్ణంలో అంత అద్భుతమైన స్థితి ఉంది. అంటే ఇంచుమించు దోలగుండి మినువుల దగ్గర ఉంటుంది, 3 రెట్లు దీంట్లో శక్తివంతం ఉందన్నమాట. అందువల్ల ఇది నేను ఆ మొక్క మీద ఇంత పరిశోధనలు జరిగినాయి కాబట్టి మానవాళ్ళు ఎంతోమంది నరాల వీక్నెస్తో ఇబ్బంది పడుతున్నారు. పూర్వం కాలం వాళ్ళు ఇప్పుడు 70-80 సంవత్సరాలు చాలా ఎముకలు గట్టిగా ఉంటాయి, ఎముకల మీద చాలా సన్నగుంటారు, కుర్రోళ్ళ కన్నా ఎక్కువగా నడుస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంతో పాటు ఇంట్లో పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. బాగా చేస్తారమ్మా, బాగా చేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు దాటితే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంకా అయిపోయింది మా పని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. కొంత వాళ్ళు తీసుకునే ఆహారము అంతకు ముందంటే వాళ్ళ ఆ స్టైల్ వేరు, అవునమ్మా, ఆహారపు అలవాట్లు వేరు, ఇప్పుడు వేరు. అట్లా అనవద్దు, స్టైల్ అనొద్దు. వాళ్ళు దోలగుండి సూర్ణాలు వాడారు, మీకు తెలియదు. ఈ చిక్కుడుగాయలాగా ఉన్నాయి కదా, ఇది అడవి చిక్కుడు కదా అనే ఉద్దేశంతో ఆ రుచిని చూడగలిగారు. చూడమంటే అంత శక్తి కలిగి ఉన్నారు. లేకపోతే వాళ్ళు ఏం మనకన్నా హీరోలు కాదు.
వాళ్ళు మొట్టమొదటి నుంచి పొలంలో ఉండేవి కాబట్టి ఆ గింజలు తీసుకొచ్చి మామూలు చిక్కుడుకాయలు గింజలు వండుకున్నట్టే అంత శక్తిమంతులమ్మ. లేకపోతే వాళ్ళకి శక్తి ఎక్కడ రాదు కదా. ఇప్పుడు పొలంలో రైతులు కట్టవాలంటే తీసేస్తున్నారమ్మ. ఈ దూలగుండి చెట్లు కూడా కనిపెట్టాలి. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తీగ జాతి పొడపత్రి తిప్పసత్తు దూలగుండిపోతుంది అని ఆవేదన నాలో ఉంది. సరే పొడపత్రి తిప్పసత్తు అంటే ఇబ్బంది ఉండవు, దూలగుండి అంటే ఇబ్బంది, నువ్వు చెలరేగుద్ది అనమాట. కనుక అయినా ఎంత నువ్వు చెలరేగినా కానీ ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మరి రేపు నుంచి కేజీ 800 రూపాయలు ఏట మాంసం. ఇంకా ఈ తీగ జాతి అనేది లేకపోతే 8,000 కూడా వెళ్ళిపోవచ్చు, ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ ఈ యొక్క ఆకు జీవాలు తీసుకుంటే పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుందమ్మా. అందువల్ల ఆ మేకల పాలు లేకపోతే ఆవు పాలు లేకపోతే బర్రె పాలు తీసుకుంటే మనం గట్టిగానే ఉంటాం, బలంగానే ఉంటాం, నరాలు వీక్నెస్. ఇప్పుడు తల్లి పాలు మరిసినాక పాలు ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలకి, అంటే పుష్టిగా ఉండాలన్న ఉద్దేశం. ఇది నిజమైన మాటే, తల్లి పాలు మరిసినాక తప్పకుండా ఇస్తాం. కనుక మరి పాల ఉత్పత్తి ఎక్కడ పెరుగుద్ది? ఇలాంటి తీగ జాతి పండిన తిప్పతీగ దూలగుండి ఈ లేకపోతే పాల ఉత్పత్తి ఎక్కడ పెరుగుద్దమ్మా? జీవాలు తగ్గిపోతున్నాయి. అందువల్ల ఒక రైతుగా ఎలాంటి పంటలు పండిస్తే కనుక మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ జీవాలు పెంచుకుంటాక అవకాశాలు ఉంటాయమ్మా. ఖచ్చితంగా పాల ఉత్పత్తి ఉంటుంది. ఆ ఆకులు తీసుకుంటే పాల ఉత్పత్తి. ఇవాళ మీరు పాలు గమనించండి, ఇటు వరకు పూర్వం గేదెల పాలు తీసుకుంటే బిళ్ళు మేసి వచ్చాయమ్మా. చాలా ఆ పెరుగు తీసుకుంటే ఎన్న చేతికి అంటేది, చక్కగా మంచి రుచిగా ఉండేది పెరుగు. ఇవాళ రుచిగా ఉందమ్మా చెప్పండి. అదే గేదెలు కానీ మేత తేడాలు ఉన్నాయి. మరి ఇవాళ చిట్టు దొరకతలేదు, తవుడు వేయట్లేదు, చూసారా? రైతులు కూడా పురుగడతలేదు. అందువల్ల ఈ యొక్క నరాలు వీక్నెస్ రావటానికి ఏంటంటే ముఖ్య కారణం రైతులు కూడా ఎందుకులే 10 కేజీలు కట్ట తెచ్చుకుందాం వండుకుందాం అనే ఆలోచన ఉంటున్నారు. కానీ రైతు చాలా కోల్పోతున్నాడు. వాళ్ళకు కూడా ఇసుకొచ్చేస్తుందమ్మా నిజంగా చెప్పాల్సి వస్తే. ఎందుకంటే మనుషులను బట్టి రైతు కూడా నడుస్తున్నాడు. వాన్ లిబిక్ అనే శాస్త్రవేత్త అంటే పేడ వేసినంతలో పంట పండుద్ది, కానీ అధికమైన పంట పండించాలంటే కనుక యూరియా అమోనియా పొటాష్ లేకుండా పండదు అనేది శాస్త్రవేత్త నిరూపించగలిగాడు. మనం మాగడి ఊడిసామనుకమ్మా ఎరువు తోలుతాడు రైతు. పూర్వకాలంలో చక్క ఎరువు వేసి జీలగేసి పంట పండించేవాడు. వ్యాధులు వచ్చేవి కాదు, నరాలు బలహీనత అనేది ఉండేది కదమ్మా. మరి ఆ పొరుగులే కదా ఇప్పుడు మధ్యలో మనకు కనపడతారు. తాతయ్య మీరేందా మేము జొన్న భూమి తినేవాళ్ళమమ్మా అని చెప్తారు, అవునా కదా? మేము దంపుడుతో ఒడ్డు దంచుకున్న వాళ్ళం, చెరిగి వండుకున్న వాళ్ళం అని చెప్తారు ఈనాటికి కూడా. అందుకే మేము బలంగా ఉన్నామని అంటున్నారు. అట్ట ఇప్పుడు రైతు చేయలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఈ యొక్క ఈ విధానాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే దూలగుండి అనేది మనం మినప పంట ఏ విధంగా పండించాలో నేల మీద కూడా అతి తక్కువైనా కానీ పండిస్తే కనుక వ్యాధి ఉన్నా లేకపోయినా కానీ మినప సంబంధించిన పదార్థంగా తీసుకుంటే కనుక ఎలాంటి బలహీనత అనేది రాదని వైద్య శాస్త్ర విధానం ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను. మరి దూలగుండి వల్ల నరాల బలహీనతని ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ.